అందరికీ నమస్తే. విజయరెడ్డి ఫౌండేషన్కి స్వాగతం. ప్రతి 15 రోజులకు ఒకసారి మా వాళ్ళందరికీ కిరాణా సామాన్లు ఇస్తాం కదా, సబ్బులు, పేస్టులు ఇవన్నీ కూడా. అలాగే అవన్నీ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు మన వాళ్ళందరికీ కూడా పెడతా ఉన్నాం. అలాగే 21వ తారీఖుని సత్యనారాయణమూర్తి వ్రతం రుద్రాభిషేకం ఉందని చెప్పాను కదా. దయచేసి మీరు ఎవరైనా వచ్చేటప్పుడు నాకు ముందర ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే పూజ సామాగ్రి ఏం కావాలని మీకు చెప్తాను. వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి రండి. దయచేసి మీరు వస్తే ఆ పూజ సామాన్లు ఏమేమి కావాలో మీకు లిస్ట్ పంపిస్తాను. ఆ పూజ సామాన్లు తీసుకుని దయచేసి మన ఆశ్రమానికి రండి. కానీ మీరు సడన్గా వచ్చి నేను కూర్చుంటానంటే మీరు కూడా పూజ సామాగ్రి ఏంటో తెలియదు. కాబట్టి దయచేసి ఈ పుణ్యక్షేత్రానికి 21వ తారీఖున రుద్రాభిషేకం, అది కూడా టైం 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. ఎవరు వచ్చినా కూడా దయచేసి మా కింద స్క్రోలింగ్లో మా నెంబర్స్ ఇస్తాం కదా, మాకు ఫోన్ చేయండి. ఎంతమందినా రావచ్చు, ఎవరైనా రావచ్చు. చాలా మంచి నీట్గా ఆ రోజు మన పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళతో కూడా పూజలు చేపిస్తున్నాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. కబ్బు నూనె, పేస్ట్, బట్టలు ఓకే అని రైటా. రండమ్మా తల్లి. నీకు లైఫ్ బాయ్ సబ్బు కావాలా, ఏ సబ్బు కావాలి, ఏది ఇచ్చావు? డెటాల్ సబ్బేనా? నీకు ఏది కావాలి, డెటాల్ కావాలా, లైఫ్ బాయ్ కావాలా? డెటాల్ అంటే ఇచ్చి తిన్నా అమ్మా. ఊర్లు సెట్ అయినాయా? రెడీ తల్లి ఇద్దామ్మా. మీకు బ్రష్ అమ్మా, అన్నీ సబ్బు, బటర్ సబ్బు, కొబ్బరి నూనె. తిన్నావా? సామాగ్రి ఇది వల్ల ఇంక ఏం కావాలో మరి కొనియాలి కదా మరి. తిన్నారమ్మా? టీని అలా అన్నం తిన్నా కదమ్మా నైట్. నేను తిన్నా ప్రసాదమే. తింటా ఇప్పుడు తింటా. వెరీ గుడ్. మీకు సబ్బు, బూసు, షాంపూ అన్నీ ఓకే. మీరు వాటర్లో కలగండి, కాళ్ళు తొలగిపోతే బొబ్బలు వచ్చేస్తాయి. తిన్నారమ్మా? రాలేదు పూజ తీరికి అవుతుంది. బ్రష్, పేస్ట్ అన్నీ అమ్మా. జాని గారికి ఈ సెట్ ఇద్దాం. ఈయనకి ఇవన్నీ ఇచ్చేయాలా? ఈ సెట్ అంతా ఇందే, మొత్తం సెట్ అంతా ఇందే. ఇవన్నీ ఆయనే పూజ సామాన్ దగ్గర ఇచ్చాను. వాళ్ళ మేడం ఇద్దరులే, వాళ్ళ మేడం కూడా సామాన్ ఈ మీరు తీసుకోండి. వాళ్ళ మేడం వాళ్ళకి ఇద్దాం. ఈ మీరు పట్టుకోండి. ఈ మీ ఆ మేడం రెండు మీ ఆయన పిల్లలకి సపరేట్. ఇంకెవరున్నారమ్మా? ఇక అమ్మ మీరు వచ్చి కొత్తగా వచ్చారు. పేస్ట్ రండి మీరు కూడా. లోపల మన వాళ్ళు ఎవరున్నారు?